రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు ఒకేసారి ప్రకటించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక చరిత్ర సృష్టించారు. ముఖ్యంగా సీట్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50%తో పాటుగా మహిళలకు కూడా సముచిత స్థానం కల్పించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు మనతో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. మరొకసారి మీరు ఎలక్షన్లో పోటీ చేయడానికి మీ పేరును ప్రకటించడం కూడా జరిగింది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి మన పరిణామం చూస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధైర్యం చేసుకుని ఆయన ఒకేసారి ప్రకటించడం కానీ సామాజిక న్యాయం ముఖ్యంగా ఆయన ఇవ్వడం పట్ల మీరు స్పందన ఏంటి సార్? దమ్మున్న నాయకుడు అంటే ఇదేనండి. ఏ విధంగా కుట్రలు కొత్తంతర లేకుండా ప్లెయిన్ హార్టెడ్గా మంచి మనసుతో నిన్న మా ప్రీతం నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద ప్రార్థనలు చేసి ఆయన ఆశీర్వాదాలు తీసుకుని మా అందరి టికెట్లు కూడా నేను అనౌన్స్ చేయడం జరిగింది. 175 నియోజకవర్గాలు ఎమ్మెల్యే క్యాండిడేట్స్, 25 నియోజకవర్గాలు ఎంపీ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసినటువంటి ధైర్యశాలి జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఇటువంటి నాయకుడికి మీద ప్రజలకు విశ్వాసం ఉంది. ఎలాగైతే ప్రజలు విశ్వసిస్తున్నారో మేము కూడా అలాగే విశ్వసించి ఆయన కోసం కష్టపడి అందరం కూడా పనిచేస్తున్నాం. తప్పకుండా రాబోయే ఎలక్షన్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ప్రకారం ఏదైతే మేనిఫెస్టోలు పెట్టారో అన్నీ చేసిన విధానాన్ని ప్రజలకు వివరిస్తాం. ఈ పథకాలు చేయూత, చేదోడు, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ ఇవన్నీ ఉండాలి అంటే జగన్ గారు ఉండాలి. అదేవిధంగా ముఖ్యంగా అందరూ కూడా ఏదైతే నిరుపేదలు ఉన్నారో కాకినాడ పట్టణంలో 30,000 మంది కూడా వాళ్ళ సొంత ఇంట్లో ఉండాలంటే జగన్ గారు రావాలి. పెన్షన్ ఇంటి రావాలన్నా, రేషన్ ఇంటి రావాలన్నా జగన్ గారు రావాలి. ఇవన్నీ కూడా ప్రజల్లో వివరిస్తాం. అలాగే కూడా వివరిస్తాం చంద్రబాబు నాయుడు యొక్క 2014 ప్రమాణ స్వీకారంలో ఒక్కసారి వెనక్కి వెళ్ళి ప్రమాణ స్వీకారాలు ఏం చేశాడో యూట్యూబ్లో చూడండి అని చెప్పేసి ప్రజలను కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడున్న కాలంలో ఆ ప్రజలందరూ కూడా యూట్యూబ్ అలవాటు పడ్డారు. 2014లో 5 హామీల మీద ప్రమాణ స్వీకారం చేసిన రోజు 5 హామీల మీద సంతకం పెడితే ఒకే ఒక్క హామీని నెరవేర్చినటువంటి మహానుభావుడు. అటువంటి వ్యక్తి ఈరోజు ప్రజల్లోకి వచ్చి ఓటు అడగడానికి వస్తున్నాడు. తప్పకుండా చంద్రబాబు మాట నమ్మద్దని, అతని మేనిఫెస్టో అంతా త్రాష్ అని, అతని మేనిఫెస్టో డస్ట్బిన్లో పాడేసే మేనిఫెస్టో అని తప్పకుండా ప్రజలకు వివరిస్తాం. నమ్మద్దని కూడా చెప్తాం. ఏదైతే 2014 ఇదే మోడీ, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు వచ్చారు, మరలా ప్రజలు మోసం చేయడానికి 3 కాంబినేషన్ మళ్ళీ రావడం జరుగుతుంది. కనుక ప్రజలందరూ కూడా అమాయకులను అనుకుంటున్నారు. ప్రజలు చాలా విజ్ఞతతో ఉన్నారు. మనం మర్చిపోయినా సోషల్ మీడియా మర్చిపోదు. కనుక సోషల్ మీడియాలో అన్ని రకాలుగాను చంద్రబాబు నాయుడు యొక్క ప్రమాణ స్వీకారాలు ఏదైతే ఉన్నాయో అది చంద్రబాబు నాయుడు 2014 ఇచ్చిన మేనిఫెస్టో కూడా ప్రజలకి పబ్లిసిటీ కూడా చేయడం జరుగుతుంది. కానీ ఇటువంటి వాడు నమ్మద్దని చెప్తామని ఈ సందర్భంగా తెలియదు. గత ఎన్నికల్లో మీరు చూస్తే నేను ఎమ్మెల్యే అయితే 10,000 ఇల్లు ఇస్తానని చెప్పారు, కానీ దాన్ని ట్రిపుల్ అయిపోయింది. ఏకంగా 30,000 ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఈసారి ఎన్నికలకి మీరు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు సార్? కాకినాడలో 175 నియోజకవర్గాల్లో కాకినాడ కూడా చాలా ఎక్కువగా అభివృద్ధి చేసాం. ఆల్మోస్ట్ అభివృద్ధి చేసాం. కాకినాడ పట్టణంలో 30,000 మందికి ఇల్లు పట్టాలు ఇచ్చాం. నా జయం ఒకటే, దేవుడి దయ వల్ల ప్రజల ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణమే డిసెంబర్ 2025 ఖచ్చితంగా చెప్తున్నాను, డిసెంబర్ 25, 2025 కల్లా కాకినాడ పట్టణంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 30,000 ఇల్లు కట్టిస్తానని హామీ ఇస్తున్నాను. కట్టిస్తాను కూడా. 30,000 మంది డిసెంబర్ 2025 కల్లా వాళ్ళ సొంత గృహాల్లో సొంతంగా నివాసం ఉండాలని నా కోరిక. ఇది మనం చూస్తున్నాము. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా నేను మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే అయితే ఏదైతే 30,000 స్థలాలు కేటాయించానో వాళ్ళందరికీ కూడా సొంతింటి కళని డిసెంబర్ 25, 2025 కల్లా నేను నెరవేరుస్తానని చెప్పి హామీ ఇస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒకేసారి అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలను ప్రకటించి ఒక ధైర్యశాలి అనిపించుకున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏదైతే 2014లో ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చి వాటిని విస్మరించి ప్రజలను ఏ విధంగా మోసం చేశారో సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వాటిని తెలియజేస్తామని కూడా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.